దీనికోసమే వచ్చానమ్మా. నువ్వు నన్ను అందరి ముందు అమ్మగా నిలబెట్టిన విషయం నా అక్కకి చెప్పాను. అప్పుడు తను కొన్ని అనుమానాలని వ్యక్తం చేసింది. దాంతో నేను స్లిప్పులు రాసి అమ్మవారి ముందు పెట్టాల్సొచ్చింది. అక్షయ మన దగ్గర ఏ విధంగా ప్రవర్తించేదో అర్చన కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తోంది. ఒకవేళ తను మన అక్షయేనేమో. అంటే అమ్మకు ఇంకా నిజం తెలియలేదన్నమాట. ఈ స్లిప్ చదివిందంటే తెలిసిపోతుంది. ఇప్పుడు చదువుతానమ్మా. అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా మేడం? అమ్మా అమ్మా అంటూ మీ వెంట పడుతున్నాను కదా అని మీరు నా గురించి ఆ విధంగా ఆలోచించడం పద్ధతిగా ఉందా మేడం? మీరు చేసింది కరెక్టా మేడం? అంటే అది రూపం మారడం అంత సులభమా? ఇదేమన్నా గ్రాఫిక్ సినిమా అనుకున్నారా? ఒకవేళ మీరు అనుమానించిందే నిజమయ్యి నా రూపం మారి ఉంటే గనక మీ ముందు నిజం ఒప్పుకోవడానికి నాకేంటి ప్రాబ్లం చెప్పండి? వచ్చే పుట్టినరోజు నాటికి మీ కూతురు వస్తుందని చెప్పాను కదా. ఆ విషయం మీ అక్షయ్ కూడా మీతో ఫోన్లో మాట్లాడిందని మీరే చెప్పారు. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మీ కూతురు వచ్చిందని మీరే చెప్పారు. ఎన్ని ఆధారాలు మీ దగ్గరే పెట్టుకుని అక్షయ్ను నేనే అని మీరెలా అనుకుంటున్నారు? నేను మీ కూతుర్నైతే మీతో చెప్పుకోకుండా ఎందుకుంటానమ్మా? మీరిటువంటి పనులు చేయడం వేదవతి గారికి తెలిసిందంటే వాళ్లకు నా మీద అనవసరమైన అనుమానాలు వస్తాయి. అప్పుడు నన్ను ఇంటి నుంచి గెంటేస్తారు. నాకు ఉండడానికి నీడ లేకుండా చేద్దామని అనుకుంటున్నారా? నేను ఇంతలా చెప్పిన తర్వాత కూడా మీరు నన్ను ఇబ్బంది పెట్టాలి అనుకుంటే అందులో ఏం వచ్చిందో అమ్మవారు మీకేం తెలియజేయాలనుకుందో చదవండి.